అందరికి నమస్కారం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియా కూడా చెప్తాను. అది వచ్చేసి కోకోనట్ బిజినెస్. ఓకే, కోకోనట్ బిజినెస్లో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ కూడా జర మంచిగానే ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, రా మెటీరియల్స్ ఎక్కడికైనా తెచ్చుకోవాలి, హోల్సేల్, ఓకే రైట్, ఎక్కడికైనా ఇంపోర్ట్ చేసుకోవాలా, మళ్ళీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్స్ ఎంత ఉంటుంది, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, అన్నీ చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకని అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను. మంచిగా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఒక వీడియో తీస్తున్నాను నేను. సో మన కష్టానికి ఒక లైక్ వేసుకోండి, కుర్తితే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి కోకోనట్ ఉంటాయి కదా, తోపుడు బండి కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఒక 10,000 రూపాయల దాకా అవుతుంది. ఇమేజెస్ చూడండి. సో ఈ బండికి వచ్చేసి 10,000 రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇంకొకటి కత్తి ఉంటుంది కదా, దానికి ఒక 1,000 రూపీస్ నుంచి 1,500 రూపీస్ వరకు అవుతుంది. ఓకేనా, అక్కడ ఇన్వెస్ట్మెంట్ అవసరం మనకి. అండ్ ఇంకోటి కొబ్బరి బొండాలు మీరు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. హోల్సేల్లో మనకి వచ్చేసి 28 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. మీకు కొంతమంది డీలర్స్ది ఇచ్చేస్తాను ఫోటో, వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయిపోతే హోల్సేల్ వాళ్ళు మీకు ఇంపోర్ట్ చేసేస్తారు. ఓకే రైట్. సో ఇప్పుడు కొబ్బరి బొండా హోల్సేల్లో 28 రూపీస్ 30 రూపీస్కి వాళ్ళు సెల్ చేస్తారు. దాన్ని మనం రీటైల్గా 50 రూపీస్ 55 రూపీస్కి లేక 48 రూపీస్కి మనం రీటైల్గా సెల్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 45 రూపీస్ నడుస్తుంది, ఒక్కొక్క దగ్గర 50 రూపీస్ నడుస్తుంది, కొన్ని చోట్ల అయితే 60 రూపీస్కి కూడా వాళ్ళు సెల్ చేస్తారు. ఇట్లా డిపెండింగ్ అపాన్ ద ఏరియా వాళ్ళు ఒక 5 రూపీస్ 10 రూపీస్ అనేది హైక్ పెడతారు. సో మీరేం చేయాలంటే, ఇప్పుడు మీరు 28 రూపీస్కి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకుందాం. ఒక పర్ డే వచ్చేసి 150 కొబ్బరికాయల నుంచి కొబ్బరి బొండాలు నుంచి 250 కొబ్బరి బొండాల వరకు సేల్స్ అవుతాయి, ఒక యావరేజ్గా ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే. సో ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు 150 కొబ్బరి బొండాలు సెల్ అయినాయి అనుకుందాం. ఒక్కొక్క కొబ్బరి బొండ వచ్చేసి 28 రూపీస్కి మీరు హోల్సేల్లో పర్చేజ్ చేసారు. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4,200 రూపీస్ అయింది. దాన్ని మీరు రీటైల్గా ఎంతకి అమ్ముతారు? ఒక్క కొబ్బరి బొండ వచ్చేసి మీరు 45 రూపీస్కి సెల్ చేసారు. 45 ఇంటూ 150. ఓకే, సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో మీరు అమ్మిన దాంట్లో మైనస్ చేస్తే 2,550 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది. 2,550 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. టోటల్ ఎంతనో చెప్తాను. 45 రూపీస్కి సెల్ చేసారు, 150 కొబ్బరి బొండలు ఒక డేలో సెల్ చేసారు. టోటల్ వచ్చేసి 6,750 రూపీస్ మనకి ఇన్కమ్ వచ్చింది. ఇందులోకి మీరు 28 ఇంటూ 150 మైనస్ చేసే మిగిలిన అమౌంట్ 2,550 రూపీస్. సో ఇంత ప్రాఫిట్ ఉంది మనకి. ఆబ్వియస్లీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలా, దాని మీదకి మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు ఒక్క కొబ్బరి బొండ పైన మనకి ఎంత వస్తుంది తెలుసా? 17 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మనకి. 45 రూపీస్కి కనుక మీల్స్ సెల్ చేసి 28 రూపీస్కి మీరు పర్చేజ్ చేస్తే 17 రూపీస్ పర్ కొబ్బరి బొండకి మనకు ప్రాఫిట్ వస్తుంది. మీరు 17 రూపీస్ ఇంటూ ఒక 100 కొబ్బరి బొండలు అమ్మినా 1,700 రూపీస్ ఈజీగా వచ్చేస్తాయి. 100 కొబ్బరి బొండ సేల్స్ అనేవి ఈజీగా అయిపోతాయి. మీరు ఒక పెద్ద హాస్పిటల్ ముందు మీ స్టోర్ని ఓపెన్ చేసిరు అనుకో, ఈజీగా వెళ్ళిపోతే మంచి మార్కెట్ ప్లేస్లో ఓపెన్ చేసిన, బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్ని టార్గెట్ చేసి ఓపెన్ చేసిన, యూనివర్సిటీ సర్కిల్స్లో ఓపెన్ చేసిన, రెస్టారెంట్కి నియర్ బై. సో మంచిగానే డిమాండింగ్ ఉంటుంది కొబ్బరి బొండకి. సమ్మర్లో అయితే చాలా మంచి డిమాండింగ్ ఉంటుంది. ఎవ్రీ సీజన్ నడుస్తుంది. ఎవ్రీ సీజన్ మీకు ఈ కోకోనట్ బిజినెస్ అనేది రోడ్ సైడ్లో ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. సో ఎప్పుడు నడిచే బిజినెస్ ఇది. ఓకే రైట్. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పేసినా మీకు. మీరు ఇంపోర్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీరు ఒక 100 కొబ్బరి బొండలు ఇన్వెస్ట్ చేసుకుంటారో, 200 ఇన్వెస్ట్ చేసుకుంటారో, 300 ఇంపోర్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఎవ్రీ 2 డేస్కి ఇంపోర్ట్ చేసుకుంటారో, 1 వీక్ ఒకసారి చేసుకుంటారో అది మీ బట్టి ఉంటుంది. రా మెటీరియల్స్ అంటే ఇప్పుడు బండి, కత్తి ఇవన్నీ చెప్పేసిన. హోల్సేల్ ఎక్కడికైనా చేయాలో వాళ్ళకి డీటెయిల్స్ వచ్చేసినాయి రైట్. టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన టర్న్ ఓవర్ డైలీ వచ్చేసి 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు బిజినెస్ అవుతుంది. అందులో మనకి అంత కటింగ్ పోగా 3,000 రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు 3,000 రూపీస్ మనం కన్సిడర్ చేసుకుంటే ఇంటూ 1 మంత్ అంటే 30 డేస్కి మనం కన్సిడర్ చేసుకుంటే 90,000 రూపీస్ వరకు ప్రాఫిట్ ఉంది మనకి. ఇఫ్ మన బిజినెస్ మంచిగా నడిచింది అనుకో, 90,000 రూపాయల వరకు ప్రాఫిట్ ఉంది ఇందులో రైట్. సో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పేసిన నేను, ప్రాఫిట్స్ గురించి కూడా చెప్పేసిన. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మార్కెటింగ్ ఎట్లా చూసుకోవాలంటే, ఇప్పుడు మీరు స్టాల్ని ఏర్పాటు చేసుకోరు, ఒక పెద్ద బ్యానర్ వేసేసి చేయండి. ఎట్లా అంటే 1 లీటర్ పర్ బాటిల్ 120 రూపీస్ టు 150 రూపీస్ ఇది మార్కెట్ ప్రైస్. అండ్ 1 లీటర్ బాటిల్లో నియర్లీ ఎంత అవుతుంది తెలుసా? 3-4 కొబ్బరి బొండలు పడుతుంది 1 లీటర్ బాటిల్ ఫిల్ కానికే. ఓకే,
ఇంకొకటి ఇప్పుడు కేరళ బోండాలు అని చెప్పి కొంచెం ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా, వాటి ప్రైస్ వచ్చేసి పర్ బోండా వచ్చేసి కొబ్బరి బోండా వచ్చేసి 60 రూపీస్కి సెల్ చేస్తారు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎందుకంటే ఇంపోర్టెడ్, చాలా లాంగ్ క్యాన్ ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి అవన్నీ ట్యాక్సెస్ కలుపుకొని మనం వీళ్ళు ఏం చేస్తారంటే రీసెల్లింగ్లో 60 రూపీస్కి సెల్ చేస్తారు, రైట్. మీరు కనుక అది కేరళ కొబ్బరి బోండా ఉంటుందో అది సైజులో పెద్ద ఉంటుంది, వాటర్ కూడా ఎక్కువనే ఉంటుంది. మీరు కనుక అది బాటిల్లో ఫిల్ చేస్తే జస్ట్ 2 కొబ్బరి బోండా పడుతుంది 1 లీటర్ ఫిల్ కానికే. అది ఎక్స్పెన్సివ్ ప్లస్ 2 పడితే ఒక 1 లీటర్ బాటిల్ ఫిల్ చేయాలంటే, రైట్. ఇప్పుడు దీనికి కావాల్సిన ఏమైనా పర్మిషన్ కావాలంటే మున్సిపల్ సర్టిఫికేట్ కావాలా, మంత్లీ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ఒక సర్టిఫికేట్ ఉంటే ఇనఫ్. మంచి లొకేషన్ చూసుకొని మీరు సెటప్ వేసేసి మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి దీనికి సంబంధించి కటింగ్ స్కిల్స్ ఉండాలా. ఒక 1.5 month 2 months మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోరనుకో 2 monthsలో పర్ఫెక్ట్ అయిపోతారు. మంచి కటింగ్ స్కిల్స్ ఉండాలా కట్ చేయడానికే. ఏది యూట్యూబ్లో వీడియోలు చూసినంత ఈజీ కాదు. కొంచెం మీరు కనుక వర్కౌట్ చేసారు అనుకో మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అన్ని టాపిక్స్ అయితే కవర్ అయిపోయినాయి బిజినెస్కి సంబంధించి. ఫిర్బీ ఏమైనా నేను మిస్ అయిపోయినాను అనుకో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, మీకు బిజినెస్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చినది అనుకుంటే మన వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ హై ప్రాఫిట్స్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ ఫ్యూచర్లో మంచిగానే ప్లానింగ్ చేసుకున్నా. డైలీ 1 వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోస్తో పాటు యూట్యూబ్ షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, అవి కూడా చూడండి. షార్ట్ అండ్ స్వీట్ ఉంటాయి. ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.